గుర్తుండిపోయే పథకాలు పెట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి దివంగత వైఎస్ఆర్ అని కొనియాడారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీ పరిస్థితి తెలిసి సీఎం చంద్రబాబు ఎలా హామీలు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసం పేద ప్రజల కోసం పనిచేశారని తెలిపారు. తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీసులో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సజ్జలతో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దివంగత మహానేత, మన ప్రియతమ నాయకులు, దివంగత ముఖ్యమంత్రి, శాశ్వతంగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు, అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన చనిపోయి 15 ఏళ్ళు అవుతోంది. ఆయన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం, జీవన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం ఒక వ్యక్తికి కాదు, కుటుంబానికి కాదు, ఉమ్మడి రాష్ట్రానికి అప్పట్లో పెను విఘాతంగా మారింది, అందరికీ తెలుసు. ఈరోజు ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు ఇక్కడ అందరం సమావేశమై వారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మనకు మరింత స్ఫూర్తినిచ్చినటువంటి మహానాయకుడు. ఆయన 5 సంవత్సరాల పైచిలుకు ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రజల ఆశీస్సులతో పరిపాలించినటువంటి నాయకుడైతే, ఆయన 5 సంవత్సరాల పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేసినటువంటి నాయకుడు.